ఏ శివ వాడు దేవుడా? కొన్ని సినిమాలకు ఎక్స్పైరీ డేట్ ఉండదు. అవి ఎప్పుడొచ్చినా చూడ్డానికి జనం ఎగబడ్డం ఖాయం. అలాంటిదే శివ సినిమా కూడా. తెరపైకొచ్చి 36 ఏళ్లైనప్పటికీ కింగ్ నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కల్ట్ క్లాసిక్ శివపై క్రేజ్ ఇంత కూడా తగ్గలేదు. ఈ సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం అక్కినేని అభిమానులకు పండుగలా మారింది. 1989లో విడుదలైన ఈ ట్రెండ్ సెటర్ చిత్రం తెలుగు సినిమా రూపురేఖలు మార్చి విశేషంగా ఆకట్టుకుంది. రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఈ ఐకానిక్ సినిమాను 4K డాల్బీ అట్మాస్ వర్షన్ లో నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. శివ రీ రిలీజ్ కేవలం ఒక సినిమా విడుదల మాత్రమే కాదు, ఒక నాస్టాల్జిక్ సెలబ్రేషన్ కూడా. శివ రీ రిలీజ్ ను చిత్ర బృందం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ కొత్త సినిమాలకు కూడా చెయ్యనంత భారీ ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ ప్రమోషన్స్ కోసం టాలీవుడ్ లోని పలువురు అగ్ర నటులు, దర్శకులు ముందుకొచ్చి తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా భారతీయ సినిమాకే ఒక ఐకానిక్ సినిమా అని, ఇది తెలుగు సినిమా చరిత్రకు శివకు ముందు, శివ తర్వాత అనే గుర్తింపు తెచ్చిందని అందరూ కొనియాడారు. శివ సినిమా ప్రమోషన్స్ కోసం నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు షో వేదికను అద్భుతంగా ఉపయోగించుకున్నారు. ఈ ప్రత్యేక ఎపిసోడ్ కు నాగార్జున సతీమణి, శివ సినిమా హీరోయిన్ అమల అక్కినేని అతిథిగా హాజరయ్యారు. 36 ఏళ్ల తర్వాత ఈ జంట ఒకే వేదికపైకి రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా నాగార్జున, అమల కలిసి శివ సినిమాలోని చార్ట్ బస్టర్ గా నిలిచిన బోటనీ పాఠముంది పాటకి అద్భుతంగా డాన్స్ చేసి ప్రేక్షకులను, హౌస్ మేట్స్ ను మెస్మరైజ్ చేశారు. శివ రీ రిలీజ్ ద్వారా పాత మ్యాజిక్ ను కొత్త తరానికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం ఈ కొత్త 4K డాల్బీ అట్మాస్ వెర్షన్ కోసం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దాదాపు 6 నెలల పాటు ప్రతి సౌండ్ ట్రాక్ ను తిరిగి డిజైన్ చేశారు. ఈ రీ రిలీజ్ వెర్షన్ అద్భుతంగా ఉందని, డాల్బీ అట్మాస్ లో వినిపించే సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయని నాగార్జున పేర్కొన్నారు. 36 ఏళ్ల క్రితం ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక హంగులతో మళ్లీ తెరపైకి సంచలనం సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి చూడాలి శివ ఏం చేయబోతున్నాడో. ఏ శివ వాడు దేవుడా?